రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై కీలక అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను అర్హులకు ఈ దసరా కానుకగా అందించబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎలాంటి భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం అసంపూర్ణంగా వదిలేసిన అనేక ఇండ్లను 9 నెలల్లోనే పూర్తి చేశామని పొంగులేటి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పూర్తయిన ఇండ్లను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని నిరుపేదలకు ఈ దసరా పండుగ కానుకగా అందించబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రకటించారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అభియోగాలు మోపినా పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని పొంగులేటి స్పష్టం చేశారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఆర్భాటంగా చెప్పి సుమారు 1,33,000 ఇండ్లకు టెండర్లు పిలిచారన్నారు. వాటిలో కేవలం 65 నుంచి 66,000 ఇండ్లు మాత్రమే పూర్తి చేసి మిగతా వాటిని గాలికి వదిలేశారని విమర్శించారు. మరోవైపు డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజలు, మేధావుల నుంచి వచ్చిన సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో కుటుంబ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన బడాబాబులు అనేక చెరువులు, నాలాలు కబ్జాలు చేశారని మంత్రి ఆరోపించారు. ఫలితంగా అనేకమంది సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, మూసీ పరివాహక ప్రాంతంలో వరదలు వస్తే బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉండగా కబ్జాలు తొలగించాలని స్టేట్మెంట్లు ఇచ్చిన కేటీఆర్ ఈరోజు రాజకీయ లబ్ధి కోసం స్వార్థంతో రేవంత్ రెడ్డి సర్కారును బదనాం చేయాలని చూస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. ఆ ఇళ్లలో సీఎం, మంత్రులను ఉండమనండి. మూసీ కూల్చివేతలపై సామాన్యుల స్పందన మూసీ సుందరీకరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. మూసీ నిర్వాసితులకు 15,000 ఇండ్లు కేటాయించామని పేర్కొన్నారు. అవసరమైతే మరో 4-5,000 ఇండ్లు కూడా పేదలకు ఇవ్వడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరించారు. ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పినా మారకపోవడం బాధాకరమంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం సహేతుకమైన సలహాలు ఇస్తే స్వీకరించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. కానీ డబ్బులిచ్చి కొంతమంది చేత ప్రభుత్వంపై అబండాలు వేసినంత మాత్రాన అభివృద్ధి దిశగా వెళ్తున్న తమ సర్కార్ దృష్టిని మళ్లించలేరన్నారు.